ఆంధ్ర రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గిరిజనులు కొండపూడి భూములు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే దిశగా ఆనాడు అడుగులేసిన సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తున్నా. తదనంతరం చాలామంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఈ గిరిజనులకు పోడు భూములు చేసుకునే గిరిజనులకు పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే కొండపోడు భూములు చేసుకుంటా ఉన్నారో ఆ గిరిజనులందరికీ పట్టాలు ఇచ్చే దిశగా అడుగులు వేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా 1,50,000 కుటుంబాలకి గాను సుమారుగా 3,70,000 ఎకరాలు గిరిజనులు చేసుకునే కొండపోడు భూములకు పట్టాలు ఇచ్చిన సందర్భం మీకు గుర్తు చేస్తాను అధ్యక్ష. ఈవేళ ఆ భూములకు వాళ్ళు దాంట్లో మొద్దు మోడు రాయారప్ప ఇవన్నీ తీసుకోవాలి. కానీ ఆ గిరిజనుల దగ్గర ఆర్థికంగా వెనుకబడడం వల్ల ఆ భూమిని పూర్తిగా సాగు చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే ఈ భూమిని ఎన్ఆర్జీఎస్కి అనుసంధానం చేసి ఆ ద్వారా ఆ భూమిని ఉన్న రాయారప్ప మొద్దు మోడు చేసి ఆ ల్యాండ్లో ఆ భూమిని సదును చేసుకునే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ దిశకు అడుగులు వేస్తే ఆ భూమి అంతా కూడా ఏదైతే కొండపూడి భూములు పట్టాలిచ్చిన భూమి అంతా కూడా గిరిజనులందరూ కూడా సాగు చేసుకునే అవకాశం ఉంటుందని కనుక ప్రభుత్వము ఆ దిశకు అడుగులు వేసి ఈ భూములన్నింటినీ కూడా ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను అధ్యక్ష.